చెంచల్గూడ జైలులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఖైదీల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ఖైదీలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రతి ఖైదీకి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఖైదీల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, సమయానుకూలంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు. కార్డియాలజీ కానీ, డెర్మటాలజీ కానీ, ఈఎన్టీఏ కానీ, ఆప్థల్మాలజీ కానీ ప్రతి ఒక్క ఖైదీకి వాళ్ళకి ఏ టెస్టులు కావాలంటే ఆ టెస్టులు నిర్వహించాలని చెప్పి ఈ జైలు శాఖ మరియు ఆరోగ్య శాఖ అండర్స్టాండింగ్ తోటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టాము. ఈ ప్రతి జైల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. రాబోయే కాలంలో ఒక మార్పు తీసుకొచ్చి ప్రతి 3 మాసాలకు 100 రోజులకు ప్రతి జైల్లో కూడా ఈ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తాము. దానికి తోడు మా దగ్గర ఉన్న మా జిల్లా స్థాయిలో ఉన్న డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఆ డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఎక్కడైతే జైళ్ళల్లో డ్రగ్స్కు అబ్యూజ్ అయి ఉన్నారో, అలవాటు ఉన్నారో వాళ్ళకు ట్రీట్మెంట్ గురించి మా డి అడిక్షన్ సెంటర్ కూడా వారికి సహకరిస్తారు. విషయాన్ని తమ ద్వారా